హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క నీడ్స్, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బిఫోర్ దట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. వాట్ ఈజ్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఫస్ట్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ కవరేజ్ టు ద బెనిఫిషియరీ ఆఫ్ ద పాలసీ ఇఫ్ ద లైఫ్ ఇన్సూర్డ్ డైస్ డ్యూరింగ్ ద యాక్టివ్ టర్మ్ ఆఫ్ ద పాలసీ. ఈ పాలసీ అనేటటువంటిది మనకు ఫైనాన్షియల్ కవరేజ్ ఇస్తుంది. మనము ఈ పాలసీ తీసుకున్నట్లయితే ఆ పీరియడ్లో గనక, ఆ టర్మ్లో మనకేమైనా జరిగితే గనక, ఇన్ కేస్ డెత్ జరిగితే గనక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఆ మొత్తాన్ని మన కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. A term insurance plan provides life insurance cover against the fixed premium paid for specified term of the year. For example, ఒక సంవత్సరానికి 50 లక్షల లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఒక 10,000 ఉందనుకుందాం. అంటే 10,000 ప్రీమియం చెల్లించి 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటటువంటిది అతను పొందుతాడు. ఇన్ కేస్ ఏమైనా జరిగితే కనుక అతనికి, అతని ఫ్యామిలీకి 50 లక్షలు రూపాయలు అనేది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం జరుగుతుంది. వై డు యూ నీడ్ టర్మ్ ఇన్సూరెన్స్? అసలు మనము టర్మ్ ఇన్సూరెన్స్ని ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్, టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీని మీరు సేఫ్ జోన్లో ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, దెన్ యూ మస్ట్ హ్యావ్ టర్మ్ ఇన్సూరెన్స్. మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కొనివే గనక సంపాదన పరుడు అయితే, అంటే నీ ఇన్కమ్ మీదనే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆధారపడి జీవించినట్లయితే అప్పుడు నువ్వు కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది తీసుకోవాలి. వెన్ యూ బై టర్మ్ ఇన్సూరెన్స్, you will get peace of mind in knowing that your income will be replaced if you are no longer there. ఎప్పుడైతే నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటావో అప్పుడు నీ మైండ్ అనేటటువంటిది స్టేబుల్, అంటే శాంతికి లోనవుతుంది. ఎందుకంటే నువ్వు ఉన్నా లేకున్నా కూడా ఇన్కమ్ అనేది నీ ఫ్యామిలీకి అందబోతుంది అని. In case of your unfortunate demise, the benefits from the term plan can help your loved ones pay for their regular expenses and also achieve their long-term goals. అనుకోకుండా మనము డెత్ అయితే గనక ఈ టర్మ్ ప్లాన్ ఉండడం వల్ల మన ఫ్యామిలీ సేఫ్ జోన్లో ఉంటుంది. రోజువారీ ఖర్చులు మరియు లాంగ్ టర్మ్ గోల్స్, పిల్లల చదువులే కానీ, వాళ్ళ మ్యారేజెసే కానీ, ఇవన్నిటికి కూడా ఏ ఆటంకం లేకుండా మీ ఫ్యామిలీని మీరు చక్కగా చూసుకున్నవారు అవుతారు. సెకండ్, టు పే ఆఫ్ లోన్స్. ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరూ లోన్స్ తీసుకుంటారు. అది హోమ్ లోనే కానివ్వండి, కార్ లోనే కానివ్వండి, పర్సనల్ లోనే కానివ్వండి, ఈవెన్ మీరు ఎక్కడైనా
భూమి కొనుగోలు చేయాలన్నా కూడా కొంత అప్పు చేస్తారు. అప్పు చేసి మీరు భూమి కొనుక్కుంటారు. అది కూడా ఒక లోనే. మరి ఇటువంటి లోన్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. మరి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల మీకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఫస్ట్, అఫోర్డబుల్ అంటే మనకు తక్కువ ఖర్చులో ఈ ప్లాన్ అనేది మనకు లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ అఫోర్డబిలిటీ విత్ సింప్లిసిటీ. అంటే చాలా తక్కువ ప్రీమియంతో మనకు ఎక్కువ కవరేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ ఎల్ఐసి జీవన్ అమర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఎల్ఐసిలో ఉన్నటువంటి జీవన్ అమర్ టర్మ్ పాలసీలో చూసినట్లయితే కనుక 25 సంవత్సరముల వ్యక్తి 40 సంవత్సరాల టైం పీరియడ్కి గనక ఈ పాలసీ తీసుకుంటే, అతను నాన్ స్మోకర్ అయి ఉండి ఈ పాలసీ తీసుకుంటే గనక 50 లక్షల పాలసీకి అతను సంవత్సరానికి 8,774 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే డైలీ 24 రూపాయలు, రోజు 24 రూపాయలు అన్నట్టు. చూడండి ఎంత తక్కువ ప్రీమియం. 8,774 రూపీస్ చెల్లించి 50 lakhs లైఫ్ కవర్ అనేది ఇతను తన ఫ్యామిలీకి పొందవచ్చు. అదేవిధంగా ఇదే పర్సన్ 1 కోటి రూపాయలకు కవరేజ్ తీసుకున్నట్లయితే కనుక అతని యొక్క ప్రీమియం అనేది 15,954 రూపాయలు సంవత్సరానికి ఉంటుంది. అంటే రోజుకి 43 రూపీస్ అన్నమాట. చూడండి, అంటే అతి తక్కువ చీపెస్ట్ ప్రీమియం రేట్స్ ఉంటాయి ఇందులో టర్మ్ పాలసీ లోపల. కాబట్టి దాదాపు అందరూ కూడా టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే హై రిస్క్ కవరేజ్ విత్ లో ప్రీమియం. కాబట్టి ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ మోడ్. అయితే ఇక్కడ ఈ పాలసీకి మనము మంత్లీగా చెల్లించవచ్చు, హాఫ్ ఇయర్లీ చెల్లించవచ్చు, ఇయర్లీ చెల్లించవచ్చు. అయితే ఒకేసారి సింగిల్ ప్రీమియం పేమెంట్లో కూడా మనం చెల్లించడానికి వీలుంది. ఎల్ఐసిలో మాత్రం మంత్లీ పేమెంట్ అనేటటువంటి ఆప్షన్ లేదు. ఎల్ఐసి జీవన్ అమర్ పాలసీ కనుక తీసుకుంటే కనుక హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ బేసిస్గా మాత్రమే రెగ్యులర్గా చెల్లించడానికి వీలుంటుంది. లేదంటే సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా ఎల్ఐసిలో ఉంది. అడిషనల్ రైడర్స్. మనకు యూ కెన్ యాడ్ రైడర్స్ లైక్ యాక్సిడెంటల్, డిజేబుల్, క్రిటికల్ ఇల్నెస్, ఇన్కమ్ బెనిఫిట్ రైడర్స్. ఇవి రైడర్స్ కూడా మనము ఈ టర్మ్ ప్లాన్ తోటి యాడ్ చేసుకోవచ్చు. అయితే ఎల్ఐసి జీవన్ అమర్ పాలసీలో తీసుకున్నట్లయితే ఒకటే రైడర్ మనకు అవైలబుల్ ఉంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అనేది అవైలబుల్గా ఉంది. కావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. తర్వాత ప్రొటెక్షన్ అగైనెస్ట్ లియబిలిటీస్. అయితే మన ఖర్చుల నుండి ప్రొటెక్షన్ కొరకు, ఫర్ ఎగ్జాంపుల్ యాసెట్స్ ఉంటాయి మనకు, భూములు, జాగలు, తర్వాత బిల్డింగ్స్, ఇంకా ఏమైనా హోమ్ లోన్స్, కార్ లోన్,
పర్సనల్ లోన్, ఇవే కాకుండా మనం బయట చేసినటువంటి అప్పులు, ఇవన్నీ కూడా వీటన్నిటి నుండి ప్రొటెక్షన్ పొందాలి అని అనుకున్నప్పుడు ఈ టర్మ్ ప్లాన్ అనేటటువంటిది తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మనకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందండి. మనము చెల్లించినటువంటి ప్రీమియం మీద ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద మనము ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.